వరుస హిట్లతో జోరు మీదున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారాయన. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ జూన్లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ నెక్స్ట్ మూవీ పైన హైప్ నెలకొనగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న సినిమాను ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఈ సినిమాను మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మించనుంది. అంతకుముందు బాలయ్య, గోపీచంద్ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇప్పుడు రెండోసారి వస్తున్న ఈ మూవీ పైన కూడా భారీ అంచనాలున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ తీసి అక్కడ కూడా సత్తా చాటాడు గోపీచంద్ మలినేని. ఈ మూవీపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపైన స్పందించిన గోపీచంద్ అలాంటి వాటిని తాను పట్టించుకోనని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయం వారిది. నేను ఒక దేవుణ్ణి ఆరాధిస్తే వేరొకరికి మరో దేవుడిపై నమ్మకం ఉంటుంది. ఇలా దేవుడి విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు సినిమాల విషయం వేరే ఒపీనియన్స్ ఉండడం సహజమే. కొన్ని సినిమాలు కొందరికి నచ్చితే మరికొన్ని సినిమాలు మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వాటి గురించి నేను ఆలోచించకుండా నా పని నేను చేసుకుంటూ పోతానని తెలిపారాయన. అయితే జాట్ మంచి హిట్ సాధించిన క్రమంలో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని కూడా ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణతో మూవీ పూర్తయిన తర్వాతే జాట్ 2 గురించి ఆలోచిస్తానన్నారు గోపీచంద్. జాట్ స్క్రిప్ట్ సమయంలోనే జాట్ 2 ఐడియా వచ్చిందని, ఫస్ట్ పార్ట్ని మించి రెండో పార్ట్ ఉంటుందని చెప్పారు. జాట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా సన్నీతో పాటు రణదీప్ హుడా, ప్రశాంత్ బజాజ్, సయామి ఖేర్, రెజీనా కసండ్రా, వినీత్ కుమార్ సింగ్, జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రణదీప్ హుడా నెగిటివ్ రోల్లో మెప్పించారు. తమన్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే కొన్ని కాంబినేషన్స్లో సినిమాలు జస్ట్ అనౌన్స్ చేస్తేనే ఆ ఇంపాక్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్లో ఎక్కడ లేని జోష్ వస్తుంది. అదే ఒక సూపర్ హిట్ అందుకున్న కాంబో మళ్ళీ కలుస్తున్నారు అంటే ఆ లెక్కే వేరేలా ఉంటుంది. ప్రస్తుతం సూపర్ హిట్ కాంబోనే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవబోతోంది. ఇన్నాళ్ళు కేవలం చర్చల్లోనే ఉన్న ఈ స్టార్ కాంబో సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కన్ఫర్మ్ చేశారు. నందమూరి బాలకృష్ణలోని మాస్ని పర్ఫెక్ట్గా వాడుకొని వీరసింహారెడ్డి అనే హిట్ సినిమా ఇచ్చాడు గోపీచంద్. తన మొదటి సినిమా నుంచి మాస్ పల్స్ని పట్టుకొని అదే తన అస్త్రంగా వాడుతూ వస్తున్నారాయన. అయితే బాలయ్యతో తొలిసారి ఛాన్స్ రాగానే వీరసింహారెడ్డి చేసిన గోపీచంద్ ఇప్పుడు ఆయనతో మరో ఛాన్స్ అందుకున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్లో ఇప్పుడు సినిమా తెరకెక్కబోతోంది. జాట్ ప్రమోషన్స్లోనే డైరెక్టర్ గోపీచంద్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మాస్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. జాట్ సినిమాతో బాలీవుడ్లో కూడా సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అయితే ప్రతి సినిమాకు ఏదో ఒక విధంగా ఇలాంటి హడావుడి ఉండడం కామనే. ఇదిలా ఉంటే బాలయ్యతో సినిమా జూన్ 10న ప్రారంభం కాబోతోంది. అయితే ఈ కాంబో తప్పకుండా మళ్ళీ ఈసారి కూడా అంతకు మించి హిట్ అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేయడమే ఆలస్యం. గోపీచంద్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాను ఈ దసరా పండగకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ సినిమా జూలైలో మొదలైతే నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.